హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో నేను ఒక మంచి రెసిపీ అనేది చూపిస్తున్నాను. బిజీ మామ్స్కి అండ్ టైం సేవ్ చేసుకోవాలి అనుకునే వారికి ఈ పీనట్ చట్నీ పొడి అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఒకసారి తయారు చేసి స్టోర్ చేసుకుంటే టిఫిన్స్తో సూపర్గా ఉంటుంది. అలా ఈజీ ప్రాసెసే, కానీ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నేను ఎలా చెప్తానో స్టెప్ బై స్టెప్ అలానే చేసుకోండి. మనకి చక్కగా పొడి పొడిగా ఇలా ఉంటుందన్నమాట. అండ్ నేనైతే ఇంగ్రీడియంట్స్ అనేవి ఇవే వేస్తానండి. పీనట్స్ మనకి స్క్రీన్ మీద ఏమేవి ఎంతెంత వేయాలని క్లియర్గా ఇచ్చాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ కూడా మొత్తం కూడా పెట్టేస్తాను, ఒకసారి చూడండి. మనకి చాలా సింపుల్ ప్రాసెస్, కానీ స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేశానో అలానే చేయండి. ఫస్ట్ అయితే పాన్లో 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. వాటిని రోస్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రోస్ట్ చేసేసుకున్నాను. ఒకేసారి పల్లీలు అనేవి ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ పల్లీలు నార్మల్ ఉట్టి పల్లీలే తింటారనమాట. దాంతో బెల్లంతో తింటారనమాట. తనకు చాలా ఇష్టం. అందుకే నేను స్టోర్ చేసి ఒకేసారి పెట్టేసుకుంటాను. మీరు స్టోర్ చేయకపోతే చాలా లో ఫ్లేమ్లో చాలా తక్కువ మంట మీద మీరు ఫ్రై చేసుకోండి. 1 కప్పు పల్లీలని మంచిగా ఫ్రై అవ్వాలి. మనకి పొట్టు అనేది ఈజీగా వచ్చేసేయాలి. మీకు చూపించడానికి మాత్రమే నేను పల్లీలు అనేది ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ ఎండుమిర్చి కూడా మీరు కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే కట్ చేస్తేనే లోపల ఏమైనా బూజు ఉన్నా తేమ ఉన్నా సరే పోతుందన్నమాట. మనకి గింజ కూడా చక్కగా ఫ్రై అవుతుంది. అప్పుడే మనకి నిల్వ ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు కట్ చేయకుండా మీరు ఎండుమిర్చిగా చేశారనుకోండి, అవి ఏంటంటే లోపల ఏమైనా తేమ కానీ ఏమైనా ఉంటే సరిగ్గా ఆరకపోతే అది మనకి బూజు పట్టేసే అవకాశం ఉంటుంది. అండ్ జీలకర్ర కూడా లాస్ట్లో వేసేసుకున్నాను. 1 స్పూను జీలకర్ర వేసేసుకున్నాను. ఇట్లా మొత్తం కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ పొట్టు తీసేసుకుంటున్నాను అనమాట పల్లీలకి. మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. నేను జాలిగిల్లు ఉంటుంది కదా, దాంతో నేను ఆ పొట్టుని మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా. ఇప్పుడైతే మిక్సీలో ఏమేమి వేస్తున్నాను క్లియర్గా చూడండి. పుట్నాలు వేసాను, అంటే చట్నీ పప్పు అంటారు కదా, దాన్ని వేసేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఆమ్చూర్ పౌడర్ ఇదంతా కూడా ఏమేమి ఎంతెంత వేసానో ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అండ్ స్క్రీన్ మీద కూడా ఇందాక చూపించాను కదా. ఆమ్చూర్ పౌడర్ అండ్ ఇంగువ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే చట్నీ పౌడర్ అనేది, అంటే చట్నీ పప్పు అనేది ఫస్ట్ వేసుకోవాలి. చట్నీ పప్పు వేసుకోవాలి ఫస్ట్ స్టెప్లో. చట్నీ పప్పు అండ్ ఎండుమిర్చి అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ 2 కూడా ఫస్ట్ మెత్తగా మనకి చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టెప్ 2లో మాత్రమే మనకి పల్లీలు వేసుకోవాలి. ఎందుకు ఇలానే చేయాలి అంటే, మనకి పల్లీలు ఫస్ట్ వేసేసారనుకోండి ముద్దలాగా వచ్చేస్తుంది, దాంట్లో ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది. మనకి చట్నీ పప్పు ఫస్ట్ ఎండుమిర్చిను చట్నీ పప్పు అనేది బాగా మంచిగా మెత్తగా అయిపోయింది అనుకోండి, మనకి కోర్స్గా కాకుండా పౌడర్ లాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత మాత్రం పల్లీలు వేయాలి. అండ్ థర్డ్ స్టెప్ కింద మనకి ఈ 2 అనేది థర్డ్ స్టెప్లోనే వేయాలి. కతిమై జీలకర్ర అవన్నీ ఎప్పుడు వేసినా సరే ప్రాబ్లం ఉండదు. ఆమ్చూర్ పౌడర్ అవి మీరు ఏ స్టెప్లో అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ ఫస్ట్ స్టెప్లో మనకి చట్నీ పప్పు అండ్ ఎండుమిర్చి ఈ 2, అండ్ సెకండ్ స్టెప్లో పల్లీలు అనేది సెకండ్ స్టెప్లోనే వేయాలి. థర్డ్ స్టెప్లో మనకి వెల్లుల్లి 3 అండ్ ఉప్పు అనేది వేసాను. అది కూడా పొడి మధ్యలో పెట్టి మనకి మిక్సీ చేసుకోవాలి. అది కూడా ఆపి చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసుకుంటేనే మనకి పొడి అనేది మనకి ఇలా వస్తుందన్నమాట. చక్కగా ఎటువంటి ఇంకా తర్వాత మిక్సీ వేయకుండా హ్యాపీగా ఇట్లా మనకి పొడి చేసేసుకోవడమేనండి. దీన్ని డైరెక్ట్గా మనం చట్నీ అనేది చేసేసుకోవడమే, ప్రాబ్లం ఏమి ఉండదు. అప్ టు 4 months దాకా ఈ పౌడర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నేను గ్లాస్ దాంట్లో స్టోర్ చేసుకున్నాను, ఎందుకంటే గ్లాస్ దాంట్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. వాటర్ అనేది తడి స్పూన్లు పెట్టకుండా చూసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను చట్నీ అనేది తయారు చేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు 3 teaspoons అనేది వేసుకున్నాను అనమాట చట్నీ పొడిని 3 teaspoons వేసుకొని దాంట్లో కొంచెం వాటర్, మీకు ఎంత కావాలంటే అంత వాటర్ కొంచెంగా యాడ్ చేసుకోండి. అండ్ స్పూన్తో కలిపితే కొంచెం గడ్డల్లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను కొంచెమే కదా అని చెప్పి స్పూన్తో కలిపేశాను, బట్ ఫోర్క్తో కలుపుకోండి. ఫోర్క్తో కలుపుకుంటే గడ్డలు ఏం రాకుండా చక్కగా బాగుంటుంది అనమాట. దీంట్లో తాలింపు వేసేసుకుంటున్నాను. ఇది పిల్లలకి ఒక్కరికే కాబట్టి కొంచెం ఇట్లా చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ మా పిల్లలు అయితే చట్నీ లేకుండా అస్సలు తినరు, అందుకే నేను ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకుంటా. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చాలా రాబోతున్నాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.